నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను విరామ్. వార్ 2 వర్సెస్ కూలీ సేమ్ డేట్ని రిలీజ్ కానున్నాయి. ఇంకొక వారం రోజుల్లో ఈ రెండు చిత్రాలు ఆడియన్స్ ముందుకు రానున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలకు సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉంది, ఈ రెండు సినిమాల్లో ఏది ఎడ్జ్కి వెళ్ళే అవకాశం ఉంది? ట్రైలర్ కూలీ పెద్దగా మెప్పించినప్పటికీ వార్ 2 మోస్ట్ ఎగ్జైటెడ్గా అందరినీ ఒక్కసారిగా అలా బజ్ క్రియేట్ చేసి కూర్చుంది. అయితే ఇప్పుడు రెండు సినిమాల్లో ఏది హ్యూజ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ చీల్చే అవకాశం ఉందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు ఎందుకు విడుదల చేయరంటే ఫ్యాన్స్ని ఉద్దేశించి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రహ్మరాంబ మల్లికార్జున ఉంది, అతుక్కునే థియేటర్లే. ఓ దాంట్లో నువ్వు ఒక సినిమా ఇంకో రెండిట్లో వేసుకుంటావు. వీడు కట్అవుట్లు వేసుకోవాలి, వాడు కట్అవుట్లు వేసుకోవాలి. వీళ్ళు పాలాభిషేకాలు గజమాలలు వేసుకోవాలి, వాళ్ళు పాలాభిషేకాలు గజమాలలు వేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా చెప్తున్నా చూడు, ప్రాక్టికల్ ప్రాబ్లం ఇది. నేను పెద్ద క్రెయిన్తో గజమాల తీసుకొని వస్తున్నా, ఓకేనా? ఇక్కడ వెయ్యాలి, ఈ పక్కనే ఇంకొక ఉంది, అతను క్రెయిన్తో గజమాల తేవాలి. ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వీడు గదలలేడు, వాడు గదలలేడు, గొడవ అవుతుంది. నువ్వడిది అని. ఇట్ హ్యాపెన్ సీరియస్లీ. ఆర్టీసీ క్రాస్ రోడ్లో కూడా ఇట్లాంటి గొడవలు అప్పట్లో గతంలో జరిగాయి. సో సంక్రాంతికి కూడా ఎప్పుడో నువ్వు గమనించు, అంతే. ఈ సంక్రాంతి చూద్దాం, గేమ్ చేంజర్ 10, తర్వాత ఇంకోటి 13, ఒకటి 14, ఒకటి 12 అట్లా వస్తాయి. ఒక డే వాళ్ళకి ఇచ్చేద్దాం. అప్పుడు ఏంటంటే వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళకు ఉంటాయి. నెక్స్ట్ మీడియా పార్ట్ ఆఫ్ వ్యూలో కూడా ఇప్పుడు ఈరోజు వచ్చాం మనం పబ్లిక్ టాక్లో అటు అటు దిగినప్పుడు నీకు రెండు కవర్ అవ్వాలి. సీరియస్లీ నేను పడ్డానబ్బా ఒకసారి ఇబ్బంది. రెండు పెద్ద సినిమా ఒకటే టైం రిలీజ్, రెండు కవర్ అవ్వాలి. నువ్వు అటు వెళ్తే వీళ్ళు వెళ్ళిపోతారు, ఇటు వెళ్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఏముంటుంది, అవతల వాళ్ళకి కూడా మీరు మా సినిమాని బాగా కవర్ చేశారు, వాళ్ళది కవర్ చేయలేదన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ సినిమాని కవర్ చేశారు, మనం చేయలేదు, వీళ్ళకి ఉంటుంది. రెండు రివ్యూలు ఇవ్వాలి. ఎక్కడ నువ్వేం చేసావు? సో ఒకరోజు వీళ్ళకి కేటాయిస్తే వీళ్ళని పూర్తిగా అందరూ హ్యాపీ, అందరికీ ఈ రెండు ఫుటేజీలు కావాలి. ఇక్కడ ఏం వర్గభేదం ఏం లేదు. మళ్ళీ ఇంకో రోజు దాని మీద కూర్చుంటారు. ఇట్లా పెద్ద పెద్ద సినిమాలు అంటే లైక్ భారీ ఎత్తున రిలీజ్ అయ్యే సినిమాలు ఎప్పుడు కూడా అట్లా ఒక రోజు కేటాయించరు. ఒక్కరోజన్నా అటు ఇటు ఉంటుంది. రీజన్ అవి ఉంటే గొడవలు కూడా అవుతాయి, ఎంత కాదనుకున్నా అవుతాయి. ఇప్పుడు లక్ష్మీకళ, శశికళ, చంద్రకళ ఉన్నాయి, 3 లక్ష్మీ థియేటర్లు వరుస పెట్టి ఉంటాయి. అక్కడ నువ్వు ఒకే రోజు 2 పడేసావనుకో, లేదా 3 పడేసావనుకో, ఇబ్బంది. ఫ్యాన్స్ అందరికి వాళ్ళు ఏదేదో అంటే ఇది మాది మేము అట్లా చేసాం, మేము ఇట్లా చేసాం, నువ్వు ఇది అని ఏదో అనుకుంటా ఉంటారు. మన వాళ్ళకి ఇంకా ఉత్సాహం ఎక్కువ, అలా ఎక్కడెక్కడ గొడవ పెట్టుకోవాలా అని. ఆర్టీసీ క్రాస్ రోడ్లోనూ అదే ఇబ్బంది ఉంటుంది. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఎందుకు అని చెప్పేసి ఒక రోజు కేటాయించాక, ఇంకోటి రాజకీయాలు కూడా అంతే అబ్బా. వీళ్ళ ర్యాలీ రోజు ఇటు ఉండంటే వాళ్ళు నెక్స్ట్ డే వస్తారు. వీళ్ళ బహిరంగ సభ అక్కడ పెడితే వాళ్ళు ఇంకో రోజు ఇంకో దగ్గర పెట్టుకుంటారు. జనాలందరినీ అటు ఇటు తేవాలి కదా. ఒకే రోజు 2 బహిరంగ సభలు పెట్టారనుకో, ఊరు జనాలను తెచ్చుకోలేరు. ఇది ఫెయిల్ అది ఫెయిల్ లాగా కనపడుతుంది. రాజకీయ నాయకులకు కూడా అంత వ్యూహం ఉంది. వీళ్ళే ఉంటారు అక్కడ ఇక్కడ తీసుకెళ్లే వాళ్ళు. సో ఎప్పుడు సినిమాలు కూడా అంతే, ఒకే రోజు 2 రిలీజ్ అవుతుంటాయి. సరే, ఇక ఇబ్బందులు పక్కన పెట్టేస్తే మొత్తానికైతే అవుతుంది. నవ్వు ఇక్కడ మనం గమనిస్తే ఇది ఎందుకు ఇలా జరిగింది అంటే, కూలీ తమిళ్ మాతృక తెలుగుతో పాటు రిలీజ్, ఓకేనా? ఇది వార్ 2 వచ్చేసి ఏంటి, బాలీవుడ్ మాతృక తెలుగుతో పాటు రిలీజ్. సో ఒక తెలుగు మాతృక ఉన్న సినిమా కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు, ఇబ్బంది ఏం లేదు. బేసిక్గా చెప్పాలంటే ఇది మంది. కాకపోతే రజనీకాంత్ గారికి ఇక్కడ అభిమానులు ఉన్నారు, అందులో ఉన్న ఉపేంద్రకి అభిమానులు ఉన్నారు, నాగార్జున గారికి అభిమానులు ఉన్నారు, అమీర్ ఖాన్ ఇంతే చిన్న రోలే అయినప్పటికీ ఆయనకి అభిమానులు ఉన్నారు. ఇంకా అదొక లైక్ నాకు ఇది ఈక్వల్స్ టు కన్నప్ప లాగా అనిపిస్తుంది. బేసిక్గా కన్నప్ప స్ట్రాటజీ ఏంటి? సో పాన్ ఇండియా లెవెల్ ఆడడం కోసం ఉన్న 5 మెయిన్ వుడ్స్లో ఆడడం స్ట్రాటజీ కూడా ఉండొచ్చుగా. కన్నప్ప బాహుబలిలో ఇక్కడ నుంచి కట్టప్పని తెచ్చావు, కీ రోల్ ఇచ్చావు, అటు నుంచి సుదీప్ని తెచ్చావు, మంచి రోల్ ఇచ్చావు. RRR స్ట్రాటజీ అని కూడా చెప్పొచ్చుగా. నో, బట్ ఇప్పుడు దాన్ని కన్నప్ప స్ట్రాటజీ అని, కన్నప్ప ఈజ్ లైక్ ఖచ్చితంగా ఇది ప్రతి పిల్లవాడికి కూడా అర్థమయ్యేలాగైతే అది కనిపిస్తుంది. నో, యాక్చువల్ ఎందుకన్నా కన్నప్ప స్ట్రాటజీ అంటే, కన్నప్పలో
విష్ణు ఇమేజ్కి అంత అమౌంట్ మనం రాబట్టుకోగలమా అని మార్కెట్ కోసం వాళ్ళందరినీ పెట్టుకున్నారు, వాళ్ళే చెప్పారు ఓపెన్గా. అవునా? ఇక్కడ రజనీకాంత్ గారికి లేదా? ఎందుకు లేదు? రజనీకాంత్ గారి సినిమాలో వీళ్ళందరూ ఉండాలా? రజనీకాంత్ చేయాలంటే అవసరంలా. అది కానీ ఇక్కడ ఎందుకో వాళ్ళు అలా పెట్టి స్ట్రాటజీ ఏం లేదు. బ్రహ్మాస్త్ర ఉంది, అదేం స్ట్రాటజీ ఫర్ ఎగ్జాంపుల్? నాట్ లైక్ దట్. అంటే వీళ్ళు ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఎప్పుడు రజనీకాంత్ గారి సినిమా జైలర్లో వాళ్ళని మోహన్ లాల్ గారిని వాళ్ళని పెట్టడం చాలా పెద్ద ప్లస్ అయింది. సో అట్లా దీనికి కూడా ఇంకొంచెం ప్లస్ అవుతుందేమో డైరెక్టర్ ఊహించాడు. నెక్స్ట్ ఇక్కడ నువ్వు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ కన్నప్ప స్ట్రాటజీని పక్కన పెట్టేసి లోకేష్ కనకరాజ్ గురించి నువ్వు పాయింట్అవుట్ చేయి. ఆయనకు ఒక యూనివర్స్ ఉంది, LCU. దీంట్లో అమెరికన్ క్యారెక్టర్ ఇంతే ఉంటుంది. ఆ క్యారెక్టర్ని బేస్ చేసుకొని రేపు అమెరికన్తో స్ట్రైట్ సినిమా కూడా తీయొచ్చాను, దాన్ని బయటికి లాగి. లైక్ రోలెక్స్ అదే స్టాండర్డ్ ఫిలిం తెస్తా అన్నాడు అతను. అవునా? ఇందులో నాగార్జున గారు ఉన్నారు, ఈయనను కూడా పక్కకు జరిపి ఈయనతో ఫుల్ ప్లెడ్జ్గా ఆ క్యారెక్టర్తో సినిమా తీయొచ్చు, ప్రీక్వెల్ తీయచ్చు. లైక్ అతను స్టార్టింగ్ నుంచి ఎలా వచ్చాడు, సైమన్ ఎలా ఎదిగాడు. సైమన్ కూడా ఒక సినిమే. నువ్వు అందుకే ఒకసారి బాగా చూడు, వీళ్ళు మీకు ఫంక్షన్ చేసినప్పుడు వెనకాల ఆ టైటిల్స్తో కూడా పెద్దగా హైలైట్ చేశారు వాళ్ళని, క్యారెక్టర్స్ని. సో ఆ క్యారెక్టర్ కూడా ఒక సినిమా తీయొచ్చు. అందుకే నేను ఏమన్నా అంటే బాహుబలి స్ట్రాటజీ అన్న. ఇప్పుడు బాహుబలిలో నువ్వు ఒక పార్ట్ 3 తీయొచ్చు వితౌట్ ప్రభాస్, తెలుసా? కట్టప్పకి ప్రాణ స్నేహితుడు తను, ఎప్పుడన్నా అవసరం ఉంటే నన్ను పిలువని ఒక లీడ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు. కట్టప్పకి ఇక్కడని ఒక చిన్న ప్రాబ్లం పెట్టి నువ్వు మళ్ళీ జూనియర్ బాహుబలిని పెట్టుకున్నా పెట్టుకోకపోయినా నీ ఇష్టం, మళ్ళీ ఆయన తీసుకొచ్చి కూడా ఒక పెద్ద కథ నడిపించవచ్చు నువ్వు దాంట్లో. యూ క్యాన్. బాహుబలి 3 దానికి ఇది ముందు కూడా ప్రీక్వెల్ కూడా తీయచ్చు కదా, శివగామి, ద రైజ్ ఆఫ్ శివగామి, అదొక పెద్ద స్టోరీ ఇంకా. సో అట్లా వదిలేయచ్చు, అదొక యూనివర్స్ చేయొచ్చు బాహుబలిని. అందుకే చక్కగా అట్లా వదిలేసారు దాన్ని. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒక పాయింట్ ఏం అర్థమైందంటే, రాబోతున్న లోకేష్ కనకరాజ్ సినిమాలకు సంబంధించి కూలీ ఇస్ హీరో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది అనిపిస్తుంది. ఉంటుంది, అందుకంటే ఆయన తక్కువ అంచనా వేయడానికి లేదు. మనం ఏమనుకున్నామంటే కలెక్షన్స్ కోసం వీళ్ళందరినీ ఇప్పుడే కూడా పెట్టేసుకున్నారు, నథింగ్ లైక్ దట్. ఏదో ఉంటుంది. ఇప్పుడు ఇంకోటి జైలర్లో కూడా మోహన్ లాల్ గారిని పక్కకు జరిపి ఆయన మీద ఒక సోలో సెంట్రిక్ సినిమా తీయొచ్చు, దాంట్లో క్యామియోలో రజనీకాంత్ని కూడా పెట్టచ్చు, తెలుసా? మళ్ళీ శివన్నని కూడా జరిపేసి ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీయొచ్చు, ఆ క్యారెక్టరే. దాంట్లో నువ్వు క్యామియోలో వీళ్ళని పెట్టొచ్చు. యూ క్యాన్. అంటే క్యారెక్టర్స్లో అంత బలం ఉన్నప్పుడు వాళ్ళని సోలోగా నువ్వు జరుపుకోవచ్చు, నీకు ఆ ఫ్రీడమ్ ఉంటుంది. సో మేబీ ఇప్పుడు బ్రహ్మాస్త్ర కూడా అంతే. నాగార్జున అస్త్రం మీద ఒక సినిమా చేయొచ్చు, షారూఖ్ ఖాన్ అస్త్రం మీద ఒక సినిమా తీయొచ్చు. బోల్డన్ అస్త్రాలు ఉన్నాయి దాంట్లో, అది కూడా అస్త్ర వర్స్, లైక్ ఏ యూనివర్స్ అది కూడా. లైక్ నేనేమంట, ఇప్పుడు నీకు ఎలా చెప్పాలంటే ఎగ్జాంపుల్ అందరికి అర్థమయ్యేలాగా, కూరలో కొత్తిమీర వేస్తే అన్నం స్మెల్ బాగుంటుంది, కానీ కొత్తిమీరతో కూర ఉంటే ఎవరు తెలియడు బేసిక్గా. నేను అది అనుకుంటాను యాక్చువల్లీ. మీకు అర్థమైంది లాజిక్ అర్థమైంది. కొత్తిమీరతో కూర కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. నీకు అంత విషయం తెలియదు అంటే లైక్ నేను ఎందుకు ఈ మాట అన్నానంటే, ఏదన్నా గెస్ట్ అపీరెన్స్, కెమెరా రోల్స్ ఇవి ఇచ్చినంత ఇంపాక్ట్. ఇప్పుడు లైక్ బ్రహ్మానందం ఉన్నారబ్బా, బ్రహ్మానందం గారు థియేటర్లో కనిపిస్తే విజిల్స్, క్లాప్స్, ఈల గోల గందరగోళం ఉంటుంది. కానీ బ్రహ్మానందం గారి సినిమా తీస్తే ఎవరు చూడట్లే. నీకు అర్థమైంది లాజిక్? సో దట్లా ఆ విధంగా అంటున్నాను అంతే. ఏమో నీ కంపారిజన్ నాకు ఏదో అర్థం అవ్వలేదు కానీ ఓవరాల్గా చెప్పాలంటే. బట్ ఇక్కడ ఏంటంటే లోకేష్ కనకరాజ్కి ఒక స్ట్రాటజీ ఉంటుంది. అంతమందిని పెట్టి తీసాడు అంటే ఆ సినిమా చూసిన తర్వాత యూ విల్ గెట్ అండర్స్టాండ్. మనం ముందే ఏంటంటే ట్రైలర్ని చూసేసి రుబ్బేస్తూ ఉంటాం అనమాట, అన్నీ చేసేస్తూ ఉంటాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటో అర్థం కాని పరిస్థితి. సో డోంట్ డూ దట్. కూలీ ది బెస్ట్ ఫిలిం యాక్చువల్గా, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. అట్ ద సేమ్ డే మీరు వార్ 2తో కంపేర్ చేసావు కాబట్టి వార్ 2 కూడా పెద్ద హిట్ అవుతుంది. థియేటర్లు కత్తిరించుకోవాలి, సగం నీకు సగం నాకు అని. అండ్ టాక్ బాగానే ఉంది, నీకు నాకు మరి నాకు అని ఇంకోటి కూడా ఏదైనా రావచ్చు. చిన్న సినిమాలు ఆప్షన్ ఉంది, ఎందుకంటే స్ట్రైట్ తెలుగు సినిమా లేదు, మరి ఇంకోటి రావచ్చు, ఆప్షన్ ఉంది. ఒక సంక్రాంతి ఫైట్ లాగా రావచ్చు ఇది. సో ఆడతాయి ఇవి. నాకు తెలిసి దసరా వరకు వీటి ఇంపాక్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే సినిమాలు నెక్స్ట్ వస్తూ ఉంటాయి. బ్రేక్ ఈవెన్ ఏది ఫాస్ట్గా అవుతుంది అనుకో? రెండూ అవుతాయి. ఎందుకు అవ్వదు? ఫాస్ట్గా అంటే ఏముందబ్బా, రెండూ అవుతాయి. రెండు రిలీజ్ అయ్యేవి, వీటికి టైమింగ్స్. వార్ 2 600 కోట్లు బ్రేక్ ఈవెన్ అవ్వాలి, కూలీ 500 కోట్లు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. రెండూ అవుతాయి. ఒక వీకెండ్ ఉంది, లాంగ్ వీకెండ్ ఉంది వీళ్ళకి. స్వతంత్ర దినోత్సవం కూడా ఉంది కదా, మంచి లాంగ్ వీకెండ్ ఉంది, బాగా కలిసి వచ్చింది. హ్యాపీగా ఆడతాయి. 4 బంగారంలాగా ఆడతాయి 4 రోజులు.